శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 2వ అధ్యాయం. అక్కలకోట వచ్చిన స్వామి కొద్ది కాలంలోనే తిరిగి వెళ్లిపోయారు. చింతోపంత్ 1856లో స్వయంగా వెళ్లి శ్రీ స్వామిని గుర్రం మీద ఎక్కించుకొని అక్కల్కోటకు బయలుదేరాడు. దారిలో కలెక్టర్ వద్ద నుంచి అతనికి అత్యవసరంగా రమ్మని కబురు వచ్చింది. గత్యంతరం లేక స్వామిని ఒక చెట్టు క్రింద విడిచి ఆయన సేవకొక పనివాడు నుంచి తాను తిరిగి వచ్చే వరకు స్వామిని అక్కడే ఉండమని ప్రార్థించి పంత్ కలెక్టర్ వద్దకు వెళ్లారు. సాయంత్రానికి ఆందోళనతో చెట్టు దగ్గరకు వచ్చిన పంత్కు స్వామి కనిపించలేదు. పనివాడు చెప్పాడు, నేను స్వామిని అనేక విధాలా ఉండమని బతిమాలాను, కాని ఆయన ఉండలేదు. నేనెవ్వరికి బద్ధుడను కాను అంటూ స్వామి కొద్ది అడుగులు ముందుకు వెళ్లి అంతర్ధానమయ్యారు అని నిరాశతో పంత్ అక్కల్కోట చేరాడు. తిరిగి స్వామి దర్శనం తనకు లభిస్తుందో లేదోనని భయపడ్డాడు. అక్కల్కోట చేరగానే గ్రామదేవత అయిన ఖండోబా ఆలయానికి వెళ్లడం చింతోపంత్కు అలవాటు. ఆలయంలోకి వెడుతూనే అక్కడ ఆడుకుంటున్న స్వామిని చూచి సంతోషించి తన ఇంటికి వారిని రమ్మని ప్రార్థించాడు. స్వామి మా ఇల్లు వేరు అన్నారే కాని అతని మొర ఆలకించలేదు. కొద్ది రోజులు ఖండోబా ఆలయంలో ఉన్న తరువాత దగ్గరలో ఉన్న రథశాలలో ఏ ఆహారం తీసుకోకుండా స్వామి 3 రోజులున్నారు. 4వ రోజున తహసీల్దారుగా పనిచేస్తున్న అహ్మద్ అలీ ఖాన్ అను ముస్లిం స్వామిని పిచ్చివాడని భ్రమించి ఆయనను వేధించడానికి ఖాళీ చిలుంగొట్టంలో నిప్పు వేసి హుక్కా తాగండి అని స్వామికిచ్చారు. స్వామి సంతోషంతో దానినందుకొని పొగ పీల్చడం ప్రారంభించారు. స్వామి నోట్లో ఉంచి దట్టంగా హుక్కా పొగ రావడం చూచి స్వామి సిద్ధపురుషుడని గ్రహించి ఖాన్ అన్ని విషయాలు విచారించారు. చోలప్ప అనే బ్రాహ్మణుడి ఇంట్లో స్వామికి భోజనం అహ్మద్ అలీయే ఏర్పాటు చేశాడు. స్వామి భోజనానికి వెళ్లేటప్పుడు అలీని చోలప్ప ఇంటికి తీసుకెళ్లి తనకు వడ్డించిన కంచాన్ని తాకమన్నారు. కాని అలీకి ధైర్యం చాలలేదు. స్వామి చిరునవ్వి నవ్వి, భయం లేదు, పల్లాన్ని పట్టుకో అన్నారు. ఆలీ కంచాన్ని తాకిన తరువాత కాని స్వామి భోంచెయ్యలేదు. మత సామరస్యం కాని అస్పృశ్యత నివారణ కాని స్వామి వంటి వారు చెప్పితే నాటినట్టు మరెవ్వరు చెప్పినా ప్రజల మనస్సుకు పట్టదు. స్వామి హిందువులకు, ముస్లింలకు, దర్గాలకు, సమాధులకు ఏ భేదాన్ని పాటించలేదు. చోలప్ప ఇంటికి స్వామి వెళ్లినది 1856 శక సంవత్సరం 1778 అశ్విని శుద్ధ పంచమి నాడు. సంవత్సరం 1856 నుంచి 1879 శక సంవత్సరం 1779 నుంచి 1800 వరకు స్వామి అక్కల్కోటలోనే ఉన్నారు. ఆ రోజుల్లో స్వామి అక్కడకు సమీపంలో ఉన్న అడవికి వెళ్లి ఆముదపు కొమ్మలను తెచ్చి వాటితోనూ తన దుప్పటిలోంచి తీసిన దారపు పోగులతోనూ ఆడుతుండేవారు. దాని భావమేమని ఎవరైనా అడిగితే నేను సైన్యాన్ని తయారు చేస్తున్నాను అనేవారు. ఆనాటి కాలంలోనే బ్రిటిషు సామ్రాజ్య విస్తరణను అరికట్టడానికి రాజులు సైన్యాలను సిద్ధం చేయడం 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగాయి. అప్పుడు కాని అర్థం కాలేదెవ్వరికి స్వామి మాటల్లోనూ ఆటల్లోనూ ఉన్న భావం. ఒక్కొక్కప్పుడు రాజుగారి కోటలో వేలాడదీయబడి ఉన్న పెద్ద ఫిరంగి గొట్టాల్లో తన తలదూర్చి ఆడుతుండేవారు స్వామి. ఆ తరువాత కొద్ది కాలానికి భారత స్వతంత్ర వీరులను అనేక మందిని తెల్లవారు ఆ విధంగానే హత్య చేశారన్న విషయం చరిత్రకు తెలిసిందే. షోలాపూర్ జిల్లాలోని రాంపూర్లో రాజు పాటిల్ అతని చుట్టం విఠల్ బాయ్ ఉండేవారు. వాళ్లకు దర్శనమియ్యడానికి స్వామి అప్పుడప్పుడు అక్కడకు వచ్చేవారు. ఒకసారి వారిద్దరూ స్వామి పునర్దర్శన సమయంలో 40 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తామని వాగ్దానం చేశారు. తరువాత కొన్నాళ్లకు చోలప్ప స్వామి ఇతర భక్తులతో కలిసి రాంపూర్ వెళ్లారు. ఆ శుభ సమయాన ఇచ్చిన మాట ప్రకారం రాజు పాటిల్ విఠల్ బాయ్ 40 మంది బ్రాహ్మణులకు భోజనం సిద్ధం చేశారు. కాని ఆ సమయానికి స్వామి దర్శనం కోసమై కొన్ని వేల మంది
మంది జనం ఆ ఊరు చేరారు. భోజన సమయానికి ఇద్దరు స్వామిని సాష్టాంగపడి భోజనానికి ఆహ్వానించారు. స్వామి వెంటనే లేవక త్రాగుతున్న హుక్కాను మాత్రం క్షణకాలం ఆపి అందరినీ తిననివ్వండి, చివరకు నేను తింటాను అన్నారు. ఏం చెయ్యాలో తోచక నిస్సహాయులై ఆ ఇద్దరు మౌనంగా నిలబడ్డారు. స్వామివారి ఆందోళనను గ్రహించి వెంటనే బజారు నుంచి ఒక వెదురు బుట్ట తెప్పించారు. వండిన వంటకాలన్నిటినీ ఆ బుట్టలో పేర్పించి పూజాగృహంలోని విగ్రహాలన్నిటినీ అందులో పెట్టి పైగా రొట్టెలతో కప్పి వారిద్దరి చేత అన్నపూర్ణ పూజలు చేయించారు. తరువాత ఆ బుట్ట విఠల్బాయి నెత్తిన పెట్టి తులసి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయించారు. ఆ తర్వాత బుట్ట వంటింటిలో పెట్టించి అందరికీ నిర్భయంగా వడ్డించమన్నారు. అయితే స్వామి వారికొక నియమం చెప్పారు. వారు వడ్డించడానికి మోయగలిగినంత తీసుకెళ్లడమే కాని వెనక్కు తిరిగి బుట్టలో ఎంతుందో చూడవద్దని మాత్రం చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తెంపు లేకుండా వడ్డన జరుగుతూనే ఉన్నది. ఎంతో మంది భోజనాలు చేశారు. చివరికి పాటిల్ కృతజ్ఞతతో కన్నీళ్లు కారుస్తూ స్వామికి సాష్టాంగపడి తన కోసమైన స్వామిని భుజించమని కోరాడు. స్వామి చిరునవ్వు నవ్వి, ఇంకా మా అయ్య మా తాత భోంచేయలేదు, వారయ్యాక నేను తింటాను అన్నారు. ఆయన మాటలెవ్వరికీ అంతుపట్టలేదు. కాసేపటికి స్వామి దర్శనానికి షోలాపూర్ నుంచి కొందరు వచ్చారు. వారు కూడా భోంచేశాక స్వామి భోంచేశారు. మరుసటి ఉదయం భక్తులు ఆ బుట్ట దగ్గరకు పోయి అందులోని వంటకాలు అట్లానే ఉండడం చూచి నివ్వెరపోయారు. ఈ కాలంలోనే ఇటువంటిది సాధ్యమైనప్పుడు రామాయణంలో వర్ణించబడ్డ భరద్వాజ విందు మాత్రం ఎందుకు నమ్మశక్యం కాదు? రాజా మలోజీ కొలువులో పనిచేసే జాదవ్ స్వామికి కూర్చు భక్తుడు. అతడు కులానికి కుమ్మరి. అతనెప్పుడు స్వామి ఒరే కుమ్మరి అని పిలిచేవారు. ఒకరోజు స్వామి అతనితో, ఒరే కుమ్మరి, నీ పేర ఒక చీటీ వచ్చింది అన్నారు. తనకు మృత్యువు ఆసన్నమైనదని జాదవ్కు వెంటనే అర్థమైంది. వెంటనే అతడు స్వామి పాదాలను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ, స్వామి నన్ను రక్షించవలసింది, చచ్చిపోతానంటే భయం లేదు, కాని తిరిగి మీ పాదసేవ ఎన్ని జన్మలకైనా లభించబోదని నా భయం. మీ పాదసేవ చేసుకునే అందుకైనా నన్ను రక్షించండి అని ప్రార్థించాడు. స్వామి చిరునవ్వు నవ్వి దూరాన ఉన్న ఒక ఆబోతును చూపించి ఫో అని కేక వేశారు. తక్షణమే ఆబోతు చచ్చి క్రింద పడింది. తన పాదసేవ ద్వారా మరింత పవిత్రుడు అవ్వడానికి జాదవ్ను కాపాడడమే కాక హీనమైన జన్మనెత్తిన ఆ బోతును కూడా ఆ హీన జన్మ నుంచి స్వామి ఉద్ధరించారు. ఒకసారి స్వామి తన భక్తుడితో ఇటగి అనే గ్రామం వెళ్లారు. ఒకరోజు స్వామి నిద్రపోతున్నారు. రామన్న అను రైతు పొలంలో పని చేసుకుంటుండగా అతనిని పాము కరిచింది. ఊళ్ళో జనమంతా అతనిని ఊరిలోని ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకుపోయారు. కాని అక్కడ చేరకముందే రామన్న చనిపోయాడు. ఆ వార్త విన్న జాదవ్ శ్రీ స్వామివారి చర్మ పాదుకలు తీసుకొని వెళ్లి ఆయనతో చెప్పకనే చనిపోయిన రామన్న నెత్తి మీద పెట్టి అతనిని బ్రతికించాలని చూచాడు. అక్కడ తన పాదుకలు రామన్న శరీరాన్ని తాకిన క్షణంలోని స్వామి ఉలికిపాటుతో నిద్రలేస్తూనే జాదవ్ను తిట్టడం ప్రారంభించారు. ఆ పనికి మాలిన జాదవ్ ఏడి? నా పాదుకలు తీసుకుపోయి శవం నెత్తిమీద పెట్టాడు, వాణ్ణిక్కడకు ఈడ్చుకురండని కేకలు పెట్టారు. జాదవ్కి వార్త తెలిసింది. తల వంచుకొని స్వామిని సమీపించాడు. ఆయన తిట్టిన తిట్లన్నీ తల వంచుకొని భరించాడు. కాని స్వామి కోపం మరింత ఎక్కువ అవ్వడం చూచి ఇంకా ఉంటే కొడతారేమోనని అక్కడ నుంచి జారుకొని ఒక చోట దాక్కున్నాడు. స్వామి తిన్నగా అతని దగ్గరకు వెళ్లి అతన్ని లేవగొట్టి మరీ గట్టిగా తిట్టి ఇలా ఆదేశించారు. ఆ చచ్చినవాడి దగ్గరకు పోయి ఒక్కొక్క చెవిలో 3 సార్లు రామన్న అని పిలువు, బ్రతుకుతాడు అని చెప్పారు. జాదవ్ స్వామి చెప్పినట్లు చేశాడు. రామన్న బ్రతికాడు. రామన్న విధిని మార్చవలసి వచ్చినందుకు స్వామి ఆగ్రహించారు. జాదవ్ హృదయంలోని భక్తిని కాపాడవలసి వచ్చి అనుగ్రహించారు. అప్పా సూతార్ స్వామికి సన్నిహితుడైన భక్తుడు. స్వామి దయ వల్ల బావిలో పుష్కలంగా నీరు సమకూడి మంచి పంట
పండింది. కృతజ్ఞతతో స్వామిని తన పొలంలోనే భోజనం చేయవలసిందిగా ప్రార్థించాడు. స్వామి సంతోషంగా కొందరు భక్తులతో అతని పొలం వైపు వెళ్లారు. చుట్టూ అందరూ కూర్చొని జొన్న కంకులు కాల్చుకోవడానికి, పేలాలు వేయించుకోవడానికి మధ్యలో పెద్ద మంట పెట్టారు. అక్కడే కూర్చున్న స్వామి తన ప్రక్కన కుండలో ఉన్న నీరు నోట్లో పోసుకొని ఆ నీటిని మాటి మాటికి ఆ నిప్పు మీద పుక్కిలించి ఉమ్మేస్తున్నారు. సహజంగా మంట చల్లారవలసింది పోయి అంతకంతకు మంట ప్రజ్వరిల్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది అగ్నిగుండంలో నెయ్యి వేస్తున్నట్లున్నది కాని నిప్పు మీద నీరు పోస్తున్నట్టు లేదు. శ్రీ షిరిడీ సాయిబాబా కూడా నూనెకు బదులు నీటితో దీపాలు వెలిగించినట్టు ఆయన చరిత్రలో కూడా చూడవచ్చు. అట్లాంటి సంఘటనే విరాట్ శ్రీ పొత్తులూరి వీరబ్రహ్మం గారి దివ్య చరిత్రలో కూడా చూడవచ్చు.